ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఎంపీడీఓ భాస్కర్ బాబు, ఎంపీపీ పోతిరెడ్డి రెడ్డమ్మ, మండల యువ నాయకుడు పాలకులు రాజశేఖర్ రెడ్డిలు పేర్కొన్నారు. శనివారం కడప జిల్లా అట్లూరు మండల పరిధిలోని కుమ్మగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురంలో స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ భాస్కర్ బాబు, మండల యువ నాయకుడు పాలకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జనవరి నెల నుంచి ప్రతి 3వ శనివారం రోజున మనకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారము ఒక థీమ్తో రావడం జరిగింది. ఈ వారంలో ఈ వడగాలుల నుంచి ప్రజలను రక్షించుకొని వడదెబ్బ లేకుండా ప్రజలంతా సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి దాతలు రాజశేఖర రెడ్డి గారు, మరి ఇక్కడున్న నాయకులందరూ మనకి ప్రజలకి మజ్జిగ పంపిణీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈరోజు అడవులు అంతరిస్తున్నాయి, చెట్లు తక్కువైన దానివలన పర్యావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రతి మనిషి ఒక చెట్టు నాటాలనే ఉద్దేశంతో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ మనం SWPCలో వర్మీ తయారీ కోసం, చెత్త నుండి సంపద తయారీ కోసం వానపాములు వదలడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకి మరియు ప్రజాప్రతినిధులకి, నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మొత్తం ఇక్కడ వచ్చిన ఉద్యోగస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా మీడియా సోదరులు ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేది మీడియా కాబట్టి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మనకు ముఖ్యంగా సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ప్రోగ్రాంను మన నరేంద్ర మోడీ గారు ఫస్ట్ స్థాపించారు. స్వచ్ఛ భారత్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బద్వేల్ ఇన్ఛార్జ్ సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చిన ఎంపీపీ మండల అధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, ఎంపీపీ రామాదేవి గారు, ఎంపీపీ ఇన్ఛార్జ్ రెడ్డి గారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వచ్చిన ధన్యవాదాలు. మనము ఫస్ట్ ఏంటంటే మన వంశాభివృద్ధి ఎలానో మనం చెట్లను కూడా అలా డెవలప్ చేయాలి. ప్రతి మనిషి ఒక 2 చెట్లు కానీ 3 చెట్లు కానీ ఖచ్చితంగా నాటాలి. మనం ఎట్లా మన పిల్లలు మొగరు కానీ ఇద్దరు కానీ కనాలి. మనం ఎట్లా అవగాహన ఉందో ఆ చెట్లు కూడా మనం కూడా ఒక్కొక్క మనిషి 2 చెట్ల 3 చెట్ల అనేది నాటాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వనం అనేది, అరణ్యం అనేది అంతరించిపోతుంది, రోజు రోజుకు తగ్గిపోతానే ఉంది. అందుకని మనం దాన్ని ఫస్ట్ డెవలప్ చేస్తే ఈ పర్యావరణం అనేది మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. వర్షాలు కూడా మనకు కరెక్ట్గా పడతాయి, పలానా టయానికే పడతాయి. మనం నాటిన పంటలు ఈ వర్షాలు రాక ఈ తెగుళ్ళు అనేది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వర్షాలు సరిగా లేక గల్ఫ్ కంట్రీకి అక్కడక్కడ జీవనాధారానికి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మన వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడో ఇక్కడో ఎవరో ఒక రానం వరి నాటడమో ఇది చేస్తూ ఉంటారు. ఈ వైరస్ అనేది ఏంటంటే చాలా గుంపులుగా ఎక్కువ ఉంటుంది. ఒక్కడో ఒంటరిగా నాటినప్పుడు ఈ వైరస్ అనేది దాని మీద పడి అతను కూడా ఇంట్రెస్ట్ కోల్పోతున్నది. ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి చెట్లు నాటమని మా విన్నపంగా చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 2 చెట్లు నాటి పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడాలి. ఏడ చెట్లు కొడతాండ్రో, వాళ్ళు నరుకుతాండ్రో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరే గమనించి వాళ్ళను పోలీస్ స్టేషన్కు, ఆర్టీఓ ఆఫీసుకు ఖచ్చితంగా మీరు ఇంప్రూవ్ చేయాలి. ఖచ్చితంగా కార్యక్రమానికి ఇచ్చేటటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మండల నాయకులకు, కుమ్మగిరి గ్రామ పంచాయతీ ఎన్ఆర్ఐ రాజశేఖర రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు, వెంకటాపురం కుమ్మగిరి గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారం. ఉద్యోగస్తులకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, పత్రికా విలేకరులకు నా నమస్కారం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమము దాదాపుగా జనవరి నుంచి జరుగుతున్నది.
కానీ దానికి అవగాహన కల్పించేదానికి ఇంకా తక్కువ లోపం ఉంది కాబట్టి దానికి అవగాహన కల్పించాలని ఎంపీడీఓ గారిని కూడా కోరుతున్నాను. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ చెట్టు నాటే కార్యక్రమం కానీ ఇంకోటి అందరూ చెప్పి అదేవిధంగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసి ఏదో ఒక రకంగా 1000 ఇచ్చే కాడ 1000, 500 చెక్కించి వాళ్ళందరూ చెప్పి ఆ ఊర్లో ఖర్చు వచ్చే దాంట్లో కానీ ఇంకో దాంట్లో కానీ అన్న ఏదైనా క్లీన్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. స్వచ్ఛంద ఉన్న దానికి అర్థం అది. కాబట్టి ఏ విధంగా అయినా సరే అందరినీ మొబిలైజ్ చేసి నాయకులను కన్నా ఇన్వాల్వ్ చేస్తే ఏ ఊర్లో అయినా కూడా చెట్టు నాటే కార్యక్రమం కానీ ఇంకోటి కానీ అందరూ అవగాహన కల్పించే మార్గంలో ముందుకు పోవాలని కోరుతున్నాం. ఈరోజు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎవరైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరియు ఫారెస్ట్ మినిస్టరు ఎవరైతే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశం ఇది. వాళ్ళ ద్వారానే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టాలా. అందులో డెవలప్మెంట్ ఎవరైతే ఎంపీడీఓ గారు ఉన్నారో వారి ఆధ్వర్యంలో దీన్ని ముందుకు తీసుకుపోవాలనేది ముఖ్య ఉద్దేశం. ఎవరైతే మనము చెట్లను పెంచుతామో ఇది కల్ప వృక్షం. చెట్టు పెరిగితే దాని కూడా ఎన్నో ఆదాయాలు ఉన్నాయి. మనకు వంట చెరుకు కానించి పర్యావరణం ఏదైతే గాలి మనకు ఇచ్చే ఆరోగ్యము అన్నీ కూడా ఈ మనకు చెట్ల నుంచే వస్తాయి. కాబట్టి ఎవరైతే చెట్లు సంపూర్ణంగా మనం నాటి వృద్ధి చేసి డెవలప్ చేస్తామో అక్కడ వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. పర్యావరణం ఎప్పుడైతే మనకు డెవలప్ అవుతుందో అన్ని విషయాల్లో కూడా ఆ గ్రామాలు కానీ ఆ పట్టణాలు కానీ ఆ పల్లెలు కానీ అన్నీ బాగుంటాయి అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కాన్సెప్ట్తోనే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రోగ్రామ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇవి ఏదైతే చెత్త సంపద ఎన్ని ఉన్నాయో అన్నీ మూలబడిపోయినాయి గత గవర్నమెంట్లో వాళ్ళు పట్టించుకోక. వాటన్నిటిని కూడా ఇప్పుడు మళ్ళా రెడీ చేసి ఈ చెత్త వలన వేస్టేజ్ అంతా తీసుకువెళ్ళి దాన్ని మగ్గించి నీట్గా ఒక ఎరువు మాదిరి చేసి ఇటు పర్యావరణ కాపాడిన వాళ్ళం అవుతాము. రెండోది వచ్చేసి దీన్ని మళ్ళీ ఒక సతవుకు ఒక పైరుకు మళ్ళీ మనం అందించిన వాళ్ళం అవుతాం. ఇలా తీసుకువెళ్తే ఇటు రైతులకు ఉపయోగపడుతుంది, గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అని ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక చెట్టైనా నాటాలా, ఆ కాన్సెప్టే ఇది. కాబట్టి అందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని సద్వినియోగపరుస్తారని చెప్పి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రప్రదేశ్ ఈరోజు అట్లూరు మండలం కొమ్మగిరి పంచాయతీ ఎస్ వెంకటాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మండలాధ్యక్షులు మల్లికార్జున రెడ్డి గారు, ఎన్ఆర్ఐ అధ్యక్షులు, కొమ్మగిరి ఇన్ఛార్జి వర్యులు మన రాజశేఖర రెడ్డి గారికి, అలాగే మున్రెడ్డి గారికి, ఎంపీపీ రమాదేవి గారికి, మండల ఎంపీడీఓ భాస్కర్ బాబు గారు మరియు కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగస్తులు, పోలీసు వారు, మీడియా వారు అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు నాటితే పర్యావరణ పరిరక్షణ జరిగి అటు రైతులకు ఇట మనుషులకు ఆరోగ్య పరిరక్షణ కోసమని పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి తన వంతు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంను మొట్టమొదటిగా మన మండలంలో పెట్టిన మన ఎన్ఆర్ఐ రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం ఏంటంటే ఇక్కడ డంపింగ్ ఇవన్నీ పెట్టుకున్నాము. ఇంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఇవన్నీ గత వైసీపీ గవర్నమెంట్లో మూలపడిపోయినాయి. ఇవన్నీ మళ్ళా ఫంక్షనింగ్లోకి తెచ్చి ఇటు ఉపయోగాలు మన ప్రజలందరికీ ఉపయోగపడాలని ఈ కార్యక్రమం ద్వారా
ఇవన్నీ మళ్ళా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని మొట్టమొదటిగా మన మండలంలో ఈ వెంకటాపురంలో మన రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఇలాగే టోటల్ మండలం అంతా కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలనీలో ఈ ప్రోగ్రాంను ఉపయోగించుకొని విరివిగా చెట్ల పెంపకం చేసి అన్ని పంచాయతీలకు ఆదర్శంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.